హాయ్ అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. అయినా ఆయన్ని హత్య చేసేంత కోపం, ద్వేషం, పగ ఎవరికి ఉంటుంది? అసలు ఆయనకు శత్రువులు ఎవరు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయనకు 3 రకాల శత్రువులు కనపడుతున్నారు. ఒకటి హిందుత్వవాదులు, 2 ఇస్లాంవాదులు, 3 ఉదార క్రిస్టియన్లు, అంటే ఉదారవాద క్రిస్టియన్లు. ఈ ముగ్గురు కూడా ఆయనకి శత్రువులుగానే ఉన్నారు. ఎలా? ఆయన ఇటీవల కాలంలో హిందూ మతం మీద, హిందూ మత గ్రంథాల్లో ఉన్న అంశాలను ఆయన తప్పుదోవ పట్టిస్తూ అనేక ప్రసంగాలు చేశారు. దీని మీద అనేక మంది హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని మీద చాలా పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే అతివాద పోకడ ఎప్పుడూ సరికాదు. అది ఏ మతమైనా కానీ, హిందూ మతంలో కూడా చాలామంది అతివాద పోకడతోనే ఉంటారు. అతివాద పోకడ ఎప్పుడూ కరెక్ట్ కాదు. కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మతం అనేది ఒక మత్తు. ఆ మతాన్ని ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోతుంది. అది దావా నలల్లాగా వ్యాపిస్తుంది. సో ఆ అతివాదంతో వ్యవహరించిన ఏ మతవాదైనా కానీ, ఏ పాస్టర్ అయినా కానీ, లేకపోతే ఏ ప్రవచనాలు చెప్పేవాళ్ళైనా కానీ, అది ఇస్లాం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అది ఎప్పుడైనా కానీ ఇబ్బందికరమే అని చెప్పాలి. ఇటీవల కాలంలో అతివాద భావనతోటి ముందుకెళ్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు. అదే ఇతర వర్గాల్లో కొంత ద్వేష భావన కలగటానికి కారణమైందా అనే కోణంలో ఇవాళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాహాటంగా కొంతమంది పాస్టర్లు రాధా మనోహర్ దాస్ గురించి, కరుణాకర్ సుగ్గన గురించి కొంతమంది బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ఇస్లాం మత ప్రబోధకుల గురించి కూడా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎస్పెషల్లీ హిందూ సంఘటనలు కాకుండా ఇస్లాం మీద కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇస్లాంలో ఎందుకు మహిళలు దర్గాకు రారు, ఎందుకు ప్రార్థనలు చేయరు అనే అంశం మీద ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన అంశాలు వివాదాస్పదమైనవి. చాలామంది ముస్లింలు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. కొంతమంది మత ప్రబోధకులు కూడా ఆయన్ను డిబేట్కి పిలిచారు. సో దీని మీద వాద ప్రతివాదనలు గట్టిగానే జరిగాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే నడిచిందని చెప్పాలి. సో ఇస్లాం మహిళల మీద కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రవీణ్ పగడాల గారు చేశారన్నది అభియోగం. ఆ అభియోగం మీద ఇస్లాంలో ఒక వర్గం భగ్గుమన్నది. ఈ 2 వర్గాలే కాకుండా 3వ వర్గం గురించి చెప్తున్నా. అది ఉదారవాద క్రిస్టియన్ వర్గం. ఏదో మతం గొప్పతనం ఏదో మనం చెప్పుకుంటే సరిపోతుంది. అలా కాకుండా హిందూ మతాన్ని, ఇస్లాం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం సరికాదు అని ప్రవీణ్ పగడాలతో ఏకీభవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ వర్గం, ఆ ఉదారవాద వర్గం అంటారు కదా, మితవాద వర్గం. ఆ మితవాద వర్గం క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు అనవసరమైన ఇష్యూస్కి కారణం కాకూడదన్న ఉద్దేశంతో ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ 3 వర్గాలు కూడా ఈయనకి ఒక రకంగా శత్రు వర్గాలే అని చెప్పాలి. కానీ ఒక దశ వరకు ఆయన లాజిక్గా చెప్పే వ్యక్తి కాస్త ఇవాళ అతివాద పోకడలు సంతరించుకోవటం కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించిందని చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా వాస్తవానికి ఎంత ద్వేషం ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత పగున్నా హత్య చేసేంత వరకు దారి తీస్తాయా అనేది ఇక్కడ పాయింట్. డెఫినెట్గా ఆ రకంగా ఈ భావనను హత్య తీసేంత వరకు దారి తీస్తే మాత్రం క్షమించరాని తప్పే. అది ఏ వర్గం చేస్తున్నా ఆ తప్పే. కానీ పోలీసులు అయితే ఇప్పటివరకు నిర్ధారిస్తున్నది ఏంటంటే ఇది కేవలం సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా చూస్తే కూడా ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది.